హాయ్ అందరికీ నమస్కారం. గురుకుల డౌన్ మెరిట్ లిస్టు అసలు వస్తుందా రాదా? ఈ సందిగ్ధంలో మనము 15 నెలల కాలం గడిపేసినాము. 15 నెలలు, ఒక నెల కాదు 2 నెలలు. ఈరోజు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు, రేపిస్తారు అని చెప్పేసి ఈ రోజు దాకా కూడా ఎదురు చూసినాము. ఇంటీరియం ఆర్డర్స్ వచ్చినప్పటికీ కోర్టు నుంచి అయినా ఇప్పటి వరకు ఎలాంటి మూమెంట్ అయితే లేదు. కాబట్టి ఏమంటున్నా అంటే కోర్టులో ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. కోర్టు తీర్పుని మనము ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇక ఇన్ని నెలలు మన టైం వేస్ట్ అయిపోయింది దానికోసం ఎదురు చూస్తున్నాం. టెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇట్లా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి అందరూ ధైర్యం తెచ్చుకొని ఇంకొక సంవత్సరం ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. 1:2 దాకా పోయొచ్చి ఇప్పుడు ఓడిపోతామా? ఓడిపోయే ప్రసక్తే లేదు. ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అందరికీ. కాబట్టి నిరుత్సాహపడకండి, ధైర్యం కూడగట్టుకొని చదవండి, చదవడం మొదలు పెట్టండి. ఇన్ని రోజులు ఎదురు చూసినాము, అయినా ఏం జరగలే. సరే, దేవుడి మీద భారం వదిలేసి కోర్టు తీర్పు వస్తే ఫేవర్గా మంచిది, వస్తే జాబ్ వస్తుంది. లేదా ఇప్పుడు ప్రిపేర్ అయితే మళ్ళీ ఉద్యోగం వస్తుంది. కాబట్టి కొంచెం ధైర్యం చేసుకొని చదవండి. గురుకులాల వల్ల నష్టపోయిన అభ్యర్థులకి నేను చెప్తున్నా, ఏం పర్లేదు, అంత మంచిగా జరుగుతుంది. ఈసారి అయితే చదవండి. అంతకంటే మంచి ఉద్యోగమే రావచ్చు, కానీ ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. చాలా అంటారు అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, 3 వస్తున్నాయి, 4 వస్తున్నాయి, నీకు రాలేదా అని. చదివేటోనికి తెలుస్తుంది ఆ బాధ. మనకు తెలుసు ఎట్లా చదువుతున్నాము, ఎన్ని ఇబ్బందులు పడి చదువుతున్నాము, ఎన్ని మెంటల్ టెన్షన్స్ మధ్యలో చదువుతున్నాము. మిమ్మల్ని అనేటోళ్ళు ఎవ్వరు ఒక పూట తిండి లేకపోతే నువ్వు తిన్నవా అని చెప్పేసి ఎవ్వరు అడగరు. నువ్వు ఒక నెల రెంట్ కట్టుకున్నావా అని ఎవ్వరు అడగరు. అసలు నువ్వు హైదరాబాద్లో ఎట్లుంటున్నావు అని చెప్పేసి ఎవరు అడగరు. నీకో 10,000 అప్పిచ్చే నాదుడు కూడా ఉండడు. కానీ మాటలు చెప్పమంటే మస్తు చెప్తారు, సెటర్లు వేయమంటే మస్తు వేస్తారు. ఉద్యోగం వచ్చేదాకా మనం ఒక జోకర్లం వాళ్ళకి. వాళ్ళు నవ్వుకోవడానికి పనికొచ్చే జోకర్లం మనం. వన్స్ ఉద్యోగం వస్తే ఇక మనల్ని ఈడబెట్టుకుంటారు నెత్తి మీద. కాబట్టి ఎవరి పొగడతలకి పొంగిపోకండి, ఎవరి విమర్శలకి లొంగిపోకండి. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందరము చాలా ఫైట్ చేసినాము. అసలు అందరికీ పేరున కృతజ్ఞతలు. అసలు నిజం, నేను ఒక్కదాన్ని ఒక్క అడుగు వేస్తే నాకు 100 అడుగులు తోడయ్యారు గురుకుల వాళ్ళు. నేను మర్చిపోలేను ఆ గురుకుల పోరాట రోజుల్ని, ఉద్యమాల రోజుల్ని నేను అస్సలు మర్చిపోలేను. నా జీవితంలో నాకు ఎప్పటికీ గుర్తుండే అలాంటి ఉద్యమం అసలు జీవితంలో మర్చిపోలేంది. నాకు మీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తుంటారు. కాబట్టి ఈసారి మనం ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాము, నాకు నమ్మకం ఉంది. దయచేసి ప్రిపరేషన్ని మాత్రం స్టార్ట్ చేయండి. ఇన్ని రోజులు ఏడ్చినాం, తూడ్చినాం, చాలా బాధపడ్డాం. బయటికి వెళ్ళి ముఖం చూపించుకోలేని పరిస్థితి. అక్కడ దాకా వచ్చి ఎందుకు మిస్ అయిందో తెలియదు ఉద్యోగం. కారణాలు చెప్పినా అవతల అర్థం చేసుకునే పర్సన్స్ లేరు. ఇకంతా దీన్ని బట్టి అర్థమైందంటే అన్నీ ప్రభుత్వాలు అనుకున్నట్టు జరుగుతాయి. ఎక్కడ ఏమైనా ప్రభుత్వాలు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతాయి.
మనం ఎంత ఫైట్ చేసినా. నిరుత్సాహపడకండి. కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిందా, అందరికీ 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. డౌన్ మెరిట్ లిస్ట్లో ఉద్యోగాలు వస్తాయి అందరికీ. ఒకవేళ రాలేదా, ఇప్పుడు ప్రిపేర్ అవుతాం కాబట్టి మళ్ళీ ఉద్యోగాలు కొట్టొచ్చు. పడ్డ అవమానాలు చాలు చాలు. ఇంకా ఈ క్షణం నుంచి చదవడం మొదలు పెట్టండి. దయచేసి అందరిని వేడుకుంటున్నా, ఇంకెక్కువ ఆలోచించకండి. ఆలోచించి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. ప్రశాంతంగా చదవండి. దేవుడే ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి అయితే విజయం మన గుమ్మంలో ఉండాలి. చదివితే జాబ్ ఎట్లా రాదో చూడండి. సక్సెస్ అయిన వాళ్ళ సజెషన్ తీసుకోకండి. సక్సెస్ అయిన వాళ్ళ సజెషన్స్ తీసుకోకండి. ఒక ఫెయిల్యూర్ దగ్గర సజెషన్ తీసుకోండి. ఒక ఫెయిల్యూరు కరెక్ట్ చెప్తారన్నట్టు, ఏ విధంగా ఫెయిల్ అయినాము అని చెప్పేసి దాన్ని బట్టి మన స్టెప్పు వేసే అడుగు ఇక ఎవ్వరు తట్టుకోవద్దు. అట్లా వేయాలి, అట్లా ఉండండి. మస్తు చెప్తారు, అవన్నీ పట్టించుకుంటే ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఉద్యోగం రాదు. ఎవరన్నా ఇప్పటి నుంచి మీ మీద సెటర్లు వేస్తే, నేను ఇట్లా ప్రిపేర్ అవుతున్నా, అవును నాకు ఉద్యోగం మిస్ అయింది లాస్ట్ నోటిఫికేషన్లో, ఈసారి నేను కొడతా ఖచ్చితంగా, కాన్ఫిడెంట్గా చెప్పండి. ఈసారి నేను కొడతా ఖచ్చితంగా, మరి నా మీద ఇన్ని సెటర్లు వేస్తున్నావు కదా, ఒక 6 నెలలు 7 నెలలు నన్ను పోషిస్తావా నువ్వు, ఉద్యోగం కొట్టి చూపిస్తా అని చెప్పేసి చెప్పండి. నా కష్టం నేను పడుతున్నా, నా ఉద్యోగం కోసం నేను కష్టపడుతున్నా, మీ ముళ్ళు ఏం పోతుంది అని అడగండి. చూద్దాం ఏం చెప్తారో ఆన్సర్. దయచేసి గురుకుల వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, గురుకుల జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కంటే మొత్తం అన్నిటికీ సేమ్ సిలబస్ కదా. డిఎస్సికి మెథడు అది ఎక్స్ట్రా, కాబట్టి మనం చదివే సిలబస్ అన్నిటికీ పనికొచ్చేటట్టు చదువుదాం ఇప్పటి నుంచి. కంటెంట్ అయితే మారదు కదా ఎవరికైనా. గురుకులకైనా అదే సిలబస్, డిఎస్సికైనా అదే సిలబస్. కాబట్టి చదివేది జాగ్రత్తగా చదువుదాం. ఈసారి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించుకుందాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గురుకుల 1:2 అభ్యర్థులు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, బాధపడకండి. ఎందుకంటే నాకు గుర్తుంది ఆ ఉద్యమం రోజులు. అందరం అసలు ఏదైనా సరే ఒక్కరి నిర్ణయం కాదు, అందరం ఏదనుకుంటే అది ఫాలో అప్ అయిపోయినాం. అందరం ఎక్కడికక్కడ ఇంట్లో ఉండి కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం, ఇంట్లో కూర్చొని కూడా. అట్లా ఒకరికొకరం సపోర్ట్గా ఉండి ఉద్యమాన్ని అంత నడిపించుకున్నాం. కాబట్టి చూద్దాం, ఫలితం దేవుడెరుగు. కానీ ప్రయత్నం మాత్రం మనం ఆపొద్దు. ఖచ్చితంగా ఇప్పుడు అందులో గురుకులాల్లో జాబ్ వచ్చినా వేరే ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయ్యేటోళ్ళమే కదా. అదేదో ఇప్పుడు ప్రిపేర్ అవుదాం, జాబ్ ఎటు పోదు. అందరు ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో చదవండి. అందరికీ ఆల్ ది బెస్ట్. బాయ్. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై ఛానల్.